హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసాగర. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేనేం వండుతున్నానంటే బచ్చల ఆకుని వట్టి చేపలు అంటే ఎండునెత్తళ్ళతో కాంబినేషన్లో వండుతున్నానండి. నేను 2 కట్టలు బచ్చల ఆకు తీసుకున్నాను. సో 5 రూపాయలకు ఒక కట్ట, 2 కట్టలు తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. నెత్తళ్ళు, ఎండు నెత్తళ్ళు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అనమాట. సో బాండీ పెట్టేసుకున్నాం. కడాయి స్టవ్ ఆన్ చేసిన, ఆయిల్ వేసేసుకుందాం. దానిలో సరిపోను. సో నిన్న మా టీటు బాబాని తీసుకొచ్చిన అనమాట బచ్చలాకు ఫ్రెష్గా ఉంటే. సో అందుకోసమని నెత్తల కాంబినేషన్లో వండుదామని చెప్పేసి, వాళ్ళ బుధవారం కదా, ఏదో ఒకటి ఉండాలి, నీసు వాసన అనమాట. అందుకోసమని ఊరికే ఉత్తగా వండడం ఎందుకని చెప్పేసి వండేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, తాలింపు గింజలు వేస్తున్నాను. సో బచ్చలాకులో పుల్లగా ఉంటుంది కదా బచ్చలాకు, కొంచెం దానిలో నెత్తలైనా రొయ్యలైనా మన ఎంటి బొమ్మిడిలైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. మామూలుగా అయితే తోటకూరలు వేస్తాం కదా, బచ్చలాకులో పులుపు ఉంటుంది కాబట్టి వండితే ఇంకా బాగుంటుంది. సో అది తాలింపు గింజలు వేయినాయండి, జీలకర్ర లేదానిలో, ఊరికే ఆవాలను పప్పే కలిపేసిన. సో ఉల్లిపాయ అవి వేడెక్కినాయి కదా, ఉల్లిపాయ వేసేసుకున్న సన్నగా తరుగు, కొంచెం పెద్ద సైజుదే ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అనమాట. సో చిన్నగా వేస్తున్నా చూడండి. మా టీటు బాబుకి వాళ్ళ హాలిడే, సో ఇంట్లోనే ఉన్నాడు, ఫుల్ సౌండ్తో ఉన్నాడు అనమాట. అందుకోసం మళ్ళీ వాయిస్ ఇచ్చుకోవడం అవుతుంది. సో కొంచెము అట్లా ఏం పట్ చేసినామంటే వేగుతాయి అనమాట. ఉప్పు అది ఏమీ వేయనక్కర్లేదు, ఎందుకంటే ముక్కలన్నీ కొంచెం బాగా ఉడకనక్కర్లేదు. సో మామూలుగా అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుతాం కదా, అక్కర్లేదు అనమాట. సో కొంచెము వల్లిని అంటే సరిపోద్ది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అండి. ఈ సోసో ఎట్లా పోద్దో ఏందో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసిన అనమాట, బయట తీసింది అయిపోయింది. ఒకేసారి 2 కేజీలు తీసుకున్నాను కదా, అట్లా కొంచెం తీసేసుకుంటా. అందుకే కొంచెం డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన కాబట్టి గట్టిగా ఉందన్నమాట. అది పోయే వరకు కొంచెం కలిపేసుకుంటే అది అవుతుంది. మనం బయట పెట్టామనుకో ఒక 2 డేస్కి సరిపోని తీసుకోవాలన్నమాట. బయటికి మొత్తం తీసుకోవద్దు, ఎందుకంటే 1 నెల రోజులు స్టాక్ ఉంటుంది కదా. అది ఉల్లిపాయ మగ్గినాయి కదా, అల్లం కూడా పచ్చి వాసన పోయింది. టమాటా వేసేస్తున్నాను అనమాట, చిన్నగా తరిగేసి. టమాటా మాత్రం మందంగా ఉండే 80 రూపాయల కేజీ, మళ్ళీ పెరిగిపోయింది అనమాట రేటు. ఆ టమాటా కూడా ఎక్కువ ఉడకనక్కర్లేదు. సో పసుపు వేసుకున్నాను అండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆకేస్తాం కదా, అందుకోసమని బాగా మామూలుగా మనము గుజ్జు అయ్యే వరకు వేపనక్కర్లేదు. కొంచెం పైన పొట్టు అన్నది మగ్గితే సరిపోద్ది. ఉల్లిపాయ కూడా అంతే ఇంకా. సో మామూలుగా మనం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే కొంచెం సాల్ట్ వేస్తాం కదా, అట్లా ఏం అక్కర్లేదు. మామూలుగా అట్లా కొంచెం నూనెలో ఉడికి కొంచెం ఇట్లా వల్లినట్టయితే సరిపోద్ది అనమాట. అట్లా ఎండు నెత్తలు తీసుకున్నాను నేను. సో 50 గ్రాముల చటాకైతే చక్కగా ఫస్ట్ వేంపేసి వేడి నీళ్ళలో, మసలే నీళ్ళలో వేసి వేపినాక మొత్తం తొక్కలు ఇవి తీసేసి మసలే నీళ్ళలో వేసి బాగా కడిగేసుకున్న. శుభ్రంగా పక్కకు ఆరబెట్టిన అనమాట. లేకపోతే ఏమైందంటే వేడి నీళ్ళలో లేకపోతే ఇసుక అన్నది రాదు, ఇసుక ఉంటుంది కదా సముద్రం కాబట్టి. ఇప్పుడు బచ్చలాకు వేసుకున్నాం. బచ్చలాకు మాత్రం ఫ్రెష్గా ఉంది, అందుకోసమే కొన్నా అనమాట. మామూలుగా పప్పులా వేసి వండుదామని తీసుకున్నాను. ఇప్పుడు ఇవాళ ఈ కాంబినేషన్లో వండుతున్నాం. మా టీటి బాబుకి చికెన్ అయింది, తింటున్నాడు. నాకుని డాలికి ఊరికే వండుకోవడం ఎందుకు, కొన్ని నెత్తలు వేద్దామని చెప్పేసి వండేస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంటుంది ఇట్లా. నెత్తలు ఊరికే కూర వండుదాం అనుకున్నా, ఈ కాంబినేషన్లో వండిద్దామని చెప్పేసి ఇట్లా వండేస్తున్నాను అనమాట. సో బచ్చలాకిని నెత్తలు సూపర్ అనమాట, చాలా బాగుంటుంది. కొంచెము అందం ఉంది, ఆకు కూడా ఫ్రెష్గా ఉందన్నమాట. ఆకు మామూలుగా చిన్నగా ఉంటే కొంచెం వల్లిపోయినట్టుగా అట్లా లేదు, చక్కగా ఫ్రెష్గా ఉంది. సగం ఏమో పప్పు కోసం దాచుకున్న, సగం కూర వండుతున్నాను అనమాట. సో మూత పెట్టేసిన చూడండి, వగ్గిపోయింది కదా. సో ఒక్క 2 నిమిషాలు అట్లా పెట్టేసి ఫుల్గా పెట్టినామనుకో టక్కున మాడిపోద్ది అనమాట. మా ఓరియమ్మకి రైస్ అవుతుంది, చికెన్ అవుతుంది, మా టీటు బాబు చికెన్ అయిపోయింది. రొద్దుటే మా సోనికి ఆలు వండేసిన. సో ఇందులో కొంచెం ఒక ఎంత అంటే మామిడికాయల సగం కొంచెం తక్కువ వేసేసుకున్న, పెద్ద మామిడికాయ అనమాట. సో పుల్లగా ఉంది, అందుకే పొట్టుతో సహా గీరకుండా వేసేస్తున్నాను. పులుపు బాగుందని, ఏం పర్వాలేదు, బాగుంటుంది.
సో పులుపు కావాలంటే మన చింతపండు అవసరం లేకుండా ఇట్లా మామిడికాయ వేసుకోవచ్చు. మామిడికాయ దొరుకుద్ది కదా, ఇట్లా చాలా బాగుంటుంది అన్నమాట. సరిపోను ఉప్పు వేస్తున్నా, ఉప్పు అంతేసింది అనుకోవద్దు, ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఉంది కదా పులుపు వస్తుంది. మళ్ళీ బచ్చలాకు కూడా కొంచెం లైట్గా పులుపు ఉంటుంది, అందుకోసమని 1.5 ఉప్పు, 1.5 కొంచెం తక్కువ కారం అనమాట. అంటే స్పూన్ కారం, స్పూన్ పెద్దది కదా. పచ్చిమిర్చి అవి ఏమి వేయలేదండి. అది మనం మామూలుగా నెత్తల్లో ఉంటే పులుసు వేస్తాం కదా, దాని బదులు నేను మామిడికాయ వేసుకున్నా. అదనమాట ఉంది మామిడికాయ, అందుకోసమని మామిడికాయ కాంబినేషన్ వేసిన చాలా బాగుంటుంది ఇట్లా వేస్తే. రొయ్యల్లో కూడా టమాటాలు పులుపు లేనప్పుడు కూడా ఈ మామిడికాయ కొంచెం వేసుకున్నాం అనుకో పుల్లగా వచ్చేస్తుంది, బాగుంటుంది అన్నమాట. అట్లా మగ్గనిద్దాం. ఇంకా సిమ్లో పెట్టేయాలన్నమాట. ఇప్పుడు అట్లా మామిడికాయ ముక్కలు మగ్గాలి కదా, అందుకోసం సిమ్లో పెట్టాలి. చూడండి ఇక ఎంతలోకి ఇట్లా ఉప్పు కారం వేసినాం కదా, ఇట్లా వాటర్ అనేది చక్కన వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ముక్కలు ఎంత ఉన్నాయో. మనం ఒకసారి మామిడికాయ ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలన్నమాట. చూసుకుంటేనే తెలుస్తుంది ముక్క అనేది ఉడకాలి, ఇంకా కొంచెం ఉడికితే సరిపోద్ది అనమాట. అట్లా చూసేసుకోవాలన్నమాట. మనము ఫుల్గా పెట్టినాం కదా, ఇంతసేపు సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెడితే ఏమిటంటే ఆ ముక్క అన్నది ఉడికేసి దాన్ని రసం అంతా దిగుద్ది అనమాట, పులుపు వచ్చేస్తుంది. అట్లా లోపలికి అంతా పెట్టేసి నేను పైనుంచి ఆకు గమ్మేస్తాను అనమాట. సైడ్లో అంతా తీసేసుకొని, సో ఆయిల్ ఉంటుంది కదా అదంతా వేసేసుకోవాలన్నమాట పక్కలకి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ రొయ్యలు అవి తినే వాళ్ళకి ఆ కాంబినేషన్ తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మామూలుగా నేను బచ్చలాకిని ఎప్పుడు వండుతామంటే వినాయక చవితికి వండుతాం, ఆకుకూర వండుకోవాలని చెప్పేసి వినాయక చవితి రోజు వండుకుంటాం కదా. సో అట్లా అది ఉత్తగా వండుతాం, అప్పుడు ఓనగా వేసి వండుతాం, సూపర్ ఉంటుంది. ఇట్లా నెత్తలు వేసి వండినాం అనుకో సూపర్. మీరు వండుతారా ఎవరైనా అట్లా వినాయక చవితి రోజు? మేమైతే వండుకుంటాం ఖచ్చితంగా. బచ్చలాకు ఓనగా అనమాట. సో ఉడికిపోయినాయండి. కొంచెం ఇట్లా మనం దాంతో ఇట్లా మెదగొట్టినాం అనుకో తెలుస్తుంది అనమాట. అవి చూడండి అట్లా మొత్తం అట్లా అని చెప్పేసి మొత్తం ముద్దు వేసేసుకోవద్దు. ముక్కలు ఉంటేనే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు నెత్తలు వేసేసుకుందాం. నెత్తలు వేసేసి గట్టిగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెష్గా. సో ఫోటో పెట్టేసినాను అట్లా కర్రీ అట్లా ఉందన్నమాట. సో మధ్యలో చూపించడానికి ఒక ఫోటో వేసేసిన అనమాట. అది చూడండి ఎంత బాగుందో. అట్లా చిన్నగా కలిపేసుకోవాలి. అయినా ఫస్ట్ మనం వేపుతాం కదా, వేపినప్పుడు ఏం కాదు, మళ్ళీ కొంచెం ఆరబెడతాం. అట్లా తడితడిగా అట్లనే నీళ్ళలో ఉంచొద్దు. సో ఇట్లా కొంచెం వేళ్ళతో ఇట్లా అంటే ఇసుక అంతా రాలుతుంది, తీసి వేరే దానిలో వేస్తే ఆరుతుంది అనమాట. అట్లా నూనెలో వేపేసుకుంటే ఇచ్చుకపోతాయి అనమాట. ఆరినాక నూనెలో వేసుకోవచ్చు, కానీ తుక్కు అవుతాయి. అందుకోసమని నేను అట్లా వేయను అనమాట. ఇట్లా వేసేసుకొని చిన్నగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుంది కదా. స్మెల్ అయితే అదిరిపోయింది అనుకో. నేను వండేటప్పుడు నాకు ముక్కులు అదైపోయినాయి, ఇంకా తిన్నంత మాఫీ అయిపోయింది అనమాట అట్లాగే కలుపుతూ ఉంటేనే. సో కొంచెం పైనుంచి మనం ఏం చేయాలంటే ధనియాల పొడి వేసేసుకోవాలి, ఎక్కువ వద్దు. కొంచెం గరం మసాలా లాంటివి ఏం వద్దండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ పోతుంది, మామిడికాయ స్మెల్ పోతుంది, బచ్చలాకు స్మెల్ ఇది మనం వేస్తాం కదా అది అవుతుంది అనమాట. మామిడికాయ వేసినాం కాబట్టి మనం గరం మసాలా వేసుకోవద్దు, మామూలుగా ధనియా పౌడర్ వేస్తే సరిపోతుంది అనమాట. కొంచెం అట్లా కలిపేసి ఉప్పు చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి మనం వేసిన దానికి అంత బాగుందన్నమాట. స్మెల్ అది మాకు మంచిగా చక్కగా నైట్ వరకు సరిపోద్ది అనమాట కర్రీ. సో అందరు ట్రై చేయండి. మామిడికాయ దొరుకుతుంది కదా, మామూలుగా వస్తున్నాయి. కొంచెము పైనుంచి కొత్తిమీర వేసేసుకోవాలి. నేను ఎక్కువ వేయట్లేదు, బాగా వేయద్దు. అట్లా కొంచెం వేస్తే ఒక 2 రెమ్మలు ఇట్లా వేసినాం అనుకో కొంచెం అది అవుతుంది. ఎందుకంటే ధనియా పౌడర్ వేసేసినాం, ఆకుకూర ఉంది కదా వేసి కూడా వేస్తే కొంచెం నేను అట్లా డెకరేషన్ ఫోటో కోసమని అట్లా వేసేసిన అనమాట, ఎక్కువ అక్కర్లేదండి. సో ఫైనల్గా కర్రీ అయిపోయింది. ఎండు చేపలు మన బచ్చలాకు మామిడికాయ కాంబినేషన్తో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంజూరస్ వరకు ఉంటానండి. నమస్కారం, బాయ్.